మనలో అనేకులకు ఓ సందేహం ఉంటుంది. ఇంటిలో శివలింగం అట్టి పెట్టుకోవచ్చా? శివారాధన ఏ మేరకు ప్రయోజనం? శివాభిషేకాలలో అన్నాభిషేకం ప్రత్యేకత ఏమిటి? ఎక్కడ చేస్తారు? ఎందుకు చేస్తారు? రుద్రాక్షలను మహిళలు ధరించవచ్చా? శ్రీ గురుభ్యో నమః. జై జయ శంకర, హర హర శంకర. మనలో అనేకులకు ఓ సందేహం ఉంటుంది. ఇంటిలో శివలింగం అట్టి పెట్టుకోవచ్చా? శివారాధన ఏ మేరకు ప్రయోజనం? శివలింగం ఇంట్లో ఉంటే చాలా నియమాలు పాటించాలండి అని కూడా పలువురు చెప్తూ ఉంటారు. ఇది ఏ మేరకు వాస్తవం? ఇంటిలో శివలింగం ఉండే పక్షంలో ఏ విధమైనటువంటి విధులు నియమాలను మనం అనుసరించవలసి ఉంటుంది? ఈ ప్రశ్నలకి సమాధానమే చిన్న చర్చ మనం చేసుకుంటే, శివలింగం అంటే ఏమిటి? ఈ ప్రకృతికి, ప్రపంచానికి ప్రతీక. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మనలో ఉండేటటువంటి ఆత్మశక్తికి, ప్రాణశక్తికి, అంతఃకరణానికి ప్రతీక శివలింగం. రాముడు, కృష్ణుడు, గణపతి, దుర్గా, మీనాక్షి అమ్మవారు, ఇలా ఎవరి పేర్లు చెప్పుకున్నా ఆయా దేవీ దేవతలకు సంబంధించి అర్చామూర్తి ఉంటుంది. విగ్రహారాధన అక్కడ శ్రేష్టం. అక్కడ చేసేటటువంటి విధులు విధానాలలో అభిషేకం అన్న శబ్దాన్ని వినియోగిస్తూ ఉంటాం. ఒక్క శివలింగానికి మనం అభిషేక సేవ అనకుండా, ఇక్కడ స్నపన సేవ అనకుండా అభిషేక సేవ అంటూ ఉంటాం. శివలింగాన్ని అర్చించేటటువంటి క్రమంలో మాత్రమే 5వ ఉపచారంగా అభిషేక సేవ నిర్వహించాలి. ఇంటిలో అంటే దేహంలో ప్రాణశక్తి ఉన్నది అనేది ఎంత వాస్తవమో, ఇంటిలో కూడా అంటే వాస్తవంగా గర్వించేటటువంటి చతుశాల భవంతి, ఏవో 4 స్తంభాలు, కప్పు, గోడ, కిటికీలు ఉండేటటువంటి చోట, తలుపులు ఉండేటటువంటి చోట ఇల్లు అనుకుంటే, అది ఇల్లు గృహంగా మారాలి అంటే ఇంట్లో శివుడు ఉండాలి. శివుడు మంగళకరుడు. తేడా ఏమిటి అంటే, శివుడి చిత్రపటం పెట్టుకోకూడదు, శివలింగం ఇంట్లో ఉండాలి. ఓం నమ శివాయ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ. ఇలాంటి మంత్రాలతో శివాలయాలలో వివిధములైనటువంటి ద్రవ్యములతో, వస్తువులతో, పదార్థములతో అభిషేక సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. ఇలా నిర్వహించేటటువంటి ఈ అభిషేకాలలో అన్నంతో కూడా అభిషేకం చేసే ఒక విధానం ఉంది. ఈ విధానానికే అన్నాభిషేకం అని పేరు. పరమేశ్వరుడు అన్నింటినీ మనకు అనుగ్రహించేటటువంటి పరమదైవం. అలాంటి ఆ పరమాత్ముడికి ప్రీతికరంగా మనం చేసేటటువంటి వివిధములైన ఉపచారములలో అన్నంతో కూడా అభిషేక సేవ నిర్వహించడం ఒక గొప్ప సేవ. సుప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రాలలో నేటి కాలంలో శ్రీశైలం, వేములవాడ, ఈ దివ్యక్షేత్రాలలో అన్నాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇతరములైనటువంటి కాశీ, రామేశ్వరం, పంచముఖ జ్వాలాలింగాలు, 12 జ్యోతిర్లింగాలలో ఇతర క్షేత్రాలలో ఇటువంటి అభిషేకాదులను నిర్వహించడం లేదు. కారణం ఏమిటి అంటే, త్రియంబకం కానీ, కాశీ కానీ, నాసిక్, ఇతర క్షేత్రాలు, దివ్యక్షేత్రాలు ఎక్కడ చూసినా కూడా ఈశ్వరుడు మహాశ్మశాన వాసి. ఆ క్షేత్రాలలో పరమేశ్వరుడు ఏ వస్తువుపైనా కూడా అభిలాష లేకుండా నిరపేక్ష భావంతో ఉంటాడు, ద్వంద్వాతీతుడిగా వ్యవహరిస్తాడు. కానీ వేములవాడ క్షేత్రంలో రాజరాజేశ్వరి దేవి, అలాగే శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికాదేవి ఉంది. ఈ దివ్యక్షేత్రాలలో భక్తులకు అన్నం ప్రసాదంగా లభించాలి, అన్నం ఆహారంగా అందాలి. కనుక ఈ 2 దివ్యక్షేత్రాలలో ఈశ్వరునికే ప్రీతికరంగా అన్నంతో అభిషేక సేవ కూడా నిర్వహించడం నేడు మనం గమనిస్తున్నాం. అయితే వేడివేడి అన్నాన్ని పరమేశ్వరార్పణంగా సమర్పించకూడదు. అన్నమును చల్లబరిచి గోరువెచ్చగా ఉన్న అన్నమును పరమేశ్వరునికి చక్కగా అద్దాలి అని శాస్త్రం. అలా గుమ్మరించకుండా
గోరువెచ్చగా ఉండేటటువంటి అన్నము చల్లారిపోయిన తర్వాత కూడా ఈ సేవ చేయకూడదు. అన్నములో కేశములు ఇతరమైనటువంటి మలిన పదార్థములు ఏవైనా జతపరచబడినదో కలిసినతో వాటిని కూడా దూష్యములుగా పరిహరించాలి, అర్చనలో వినియోగించకూడదు అంటుంది శాస్త్రం. కనుక శ్రద్ధతో వేములవాడ, శ్రీశైలం ఈ క్షేత్రములలో అన్నాభిషేకాన్ని నేటికీ నిర్వహిస్తున్నారు. రుద్రాక్ష అంటే ఏమిటి? రుద్రాక్షలు ఎన్ని రకాలు? రుద్రాక్షలను మహిళలు ధరించవచ్చా? అసలు రుద్రాక్ష విలువ ఏమిటి? రుద్రాక్షలు 4 రకాలు. రుద్రాక్ష, భద్రాక్ష, రౌద్రాక్ష, సార్ద్రాక్ష అనే 4 విధాలుగా ఉండేటటువంటి రుద్రాక్షలను మన దేశంలో మనం పొందవచ్చు. ఈశ్వరుడి కంటి నీరు నేలపైన పడి రుద్రాక్ష వృక్షంగా మొలచి ఈ రుద్రాక్షలను మనకు ఫలాలుగా ప్రసాదించినట్లుగా శివపురాణం వర్ణిస్తుంది. నేపాల్ దేశంలో, ఉత్తర భారతదేశంలో అతి విలువైనటువంటి ఏకముఖి రుద్రాక్ష మొదలుగా 32 ముఖాల వరకు ఉండేటటువంటి రుద్రాక్షలు మనకు లభిస్తాయి. రుద్రాక్షకు ఉండే ముఖం ఏమిటి అంటే, ఇది ఒక రుద్రాక్ష పంచముఖి అనుకుంటే ఈ రుద్రాక్ష పైన ఇలా నిలువుగా ఉండేటటువంటి గీతలు ముఖాలుగా చెప్పబడ్డాయి. ఈ రుద్రాక్షకి 5 ముఖాలు ఉంటే సామాన్యంగా లభించేటటువంటి రుద్రాక్ష. ఈ రుద్రాక్షలలో ఇలా ముఖాలుగా ఉండేటటువంటి గీతలతో లభించేవి ఒక గీతతో ఉండే ఏకముఖి రుద్రాక్ష మొదలుగా 32 గీతలతో ఉండేటటువంటి రుద్రాక్ష వరకు లభిస్తాయి. అవి రుద్రాక్షలు. ఇవి కాకుండా భద్రాక్ష అంటే బల్లప్రభుగా లభించేవి. రౌద్రాక్ష అనేక ముఖాలతో అనేక విభాగాలుగా ఒక వృత్తాకారంగా ఒక నిబంధితమైనటువంటి పద్ధతిలో కాకుండా ఉండేవి. సార్ద్రాక్ష ఇలాగా 4 రకాలుగా ఉండేటటువంటి రుద్రాక్షలలో రుద్రాక్షలను మహిళలు ధరించకూడదు అని శాస్త్రం, పూర్వ విజ్ఞానం, సనాతన ధర్మం బోధించింది. రుద్రాక్షలు కుటుంబపరమైనటువంటి జీవన వ్యవహార సరళిపైన విముఖతను పెంచుతాయి. ఇదే కారణం. మహిళలు ధరించకూడదు అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, ప్రత్యేకంగా ఏదీ లేదు సుమా. మహిళలు కుటుంబ జీవనంలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి బాధ్యతతో కూడుకున్నటువంటి స్థానాన్ని పొంది ఉన్నారు. గృహిణి ఇల్లంతా కూడా నిర్వహించేది. ఆమె పైన ఉండే ఆకర్షణతో మగవారింటికి వస్తారు. పిల్లలు తల్లి అని హక్కున చేర్చుకునే విధంగా చెంతకు చేరుకుంటారు. కనుక అలాంటి ఇల్లాలు గృహిణి సంసారం పట్ల విముఖతతో, పరమేశ్వరుడి పైన ఆసక్తితో రుద్రాక్షలు ధరించి అంతటా కూడా నిరాసక్తమైన జీవితాన్ని గడిపితే ఇల్లు నడిచేది ఎలా? సృష్టిక్రమం కొనసాగేది ఎలా? ఇది మొదటి కారణం. అలాగే రుద్రాక్షలు ఎంత పవిత్రమైనవి అంటే, శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఉండేటటువంటి మృత శరీరం పైన ఉండే రుద్రాక్షలను కూడా తీసి ఆ ధాటును మనం ధరించవచ్చు. ఏ దోషము లేదు. రుద్రాక్షలు ధరించడానికై ఏ విధమైనటువంటి వయస్సు, జాతి, కుల, మత, వర్గ, వర్ణ విచక్షణలు లేవు. సర్వే సర్వులు అందరూ కూడా రుద్రాక్షలు ధరించవచ్చు. సనాతన ధర్మంలో మట్టుకు మహిళలను వైముఖ్యత పెంచుకోకూడదు అనేటటువంటి కారణంతో నిరోధించడం ఒకటి కాగా, మాసిక నియమంలో ఉంటారు అని చెప్పి రెండవ కారణంగా మాత్రమే సనాతన ధర్మం ఆచార రూపంలో మాత్రమే నిరోధించింది.